హాయ్ అండి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత జెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది బస్సుల్లో జర్నీ చేయడానికి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సీట్లు ఉండట్లేదు, అన్నీ లేడీస్ ఆక్యుపై చేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి కూడా నష్టం వస్తుంది. ఎందుకంటే సీట్లు లేవని చెప్పేసి జెంట్స్ కూడా బస్సులు ఎక్కడానికి ఆసక్తి చూపించట్లేదు. అయితే నా దగ్గర ఒక పరిష్కారం ఉందండి. చేతైతే దీన్ని అమలు చేస్తే 100% సక్సెస్ అయింది. ఇది ఆర్టీసీ అధికారులకి చేరేదాకా షేర్ చేయండి. ఏంటంటే ప్రజెంటు సూపర్ లగ్జరీ బస్సులకి రిజర్వేషన్ ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ బస్సులకి అవసరమైతే ఆర్డినరీ బస్సులకు కూడా రిజర్వేషన్ పెట్టండి. అప్పుడు సీటు జెంట్స్ రిజర్వేషన్ చేసుకున్నారనుకోండి, సీటు హ్యాపీగా డబ్బులు కట్టేవాళ్ళు కూర్చొని ప్రయాణం చేస్తారు. ఎవరైతే రిజర్వేషన్ చేసుకోరో వాళ్ళు నిలబడి ప్రయాణం చేస్తారు. అంతగా రిజర్వేషన్ సీటు కావాలంటే లేడీస్ కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు అయితేనే సీట్లో కూర్చుంటారు. రిజర్వేషన్ ఛార్జ్ అవసరమైతే ఒక 5-10 ఎక్స్ట్రా పే చేసైనా జెంట్స్ వరకు అయితే రిజర్వేషన్ చేసుకుంటే హ్యాపీగా అమౌంట్ పే చేసేవాళ్ళు కూర్చొని ప్రయాణం చేసే సదుపాయం కలుగుతుంది. ఒకవేళ కూర్చొని లేడీస్ కూడా ప్రయాణం చేయాలంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ రిజర్వేషన్ ఛార్జ్ అనేది ఎవరైనా పే చేయాలి. దీనికి ఫ్రీ అనేది వర్తించదని రూల్ పెట్టేసేయండి. జెంట్స్ వరకు రిజర్వేషన్ చేసుకుంటారు, ఫ్రీ ఉన్నవాళ్ళు అవసరమైతే నిలబడతారు. ఈ రిజర్వేషన్ ఛార్జెస్ అవసరమైతే ఒక 5-10 ఎక్స్ట్రా చేసినా పర్లేదు. దీనివల్ల రిజర్వేషన్ ద్వారా జెంట్స్ ఎక్కువ ప్రయాణిస్తారు కాబట్టి ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ప్రస్తుతం ఏమో డబ్బులు కట్టేవాళ్ళు నిలబడిపోవాల్సి వస్తుంది, ఫ్రీగా వెళ్ళే వాళ్ళు ఏమో హ్యాపీగా సీట్లలో కూర్చుంటున్నారు. 2-3 పిల్లలను కూడా కూర్చోబెట్టుకుంటున్నారు, లెమ్మంటేనేమో గొడవలు చేస్తున్నారు. కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులకైనా అట్లీస్ట్ ఆర్డినరీకి కాకపోయినా రిజర్వేషన్ పెడితే అందరికీ న్యాయం జరుగుతుందని నా ఐడియా అన్నమాట. నా ఐడియా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఆర్టీసీ అధికారులకి షేర్ అయితే వాళ్ళ వరకు ఇది చేరితే, ఒకవేళ ఇదే కానీ అమలు జరిగితే ఆర్టీసీకి ఆదాయంతో పాటు అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.